అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంది మనకి కామెంట్స్ లో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్ మీరు చేసుకుంటాం వల్ల ఫలితాలు ఉంటాయే కానీ ఏమీ ఉండవు అని మీరు అనుకోవద్దు. అలాగే ఒకళ్ళు క్వశ్చన్ చేశారు. ఏమని క్వశ్చన్ చేశారంటే, గురుగారు ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పే రెమెడీస్ పనిచేస్తాయా? ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పే రెమెడీస్ పనిచేస్తాయా అని అడిగారు. చూడండి, వారు పూజా గారు మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి పనిచేస్తాయా అని అడిగారు. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో ఏముందంటే దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ కర్మ అని రాస్తుంది. సో దీంట్లో మళ్ళీ దృఢ అదృఢ కర్మలు, దృఢ కర్మల గురించి మళ్ళీ అడగొద్దు నాకు, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్. అయితే ఒక్కొక్క దాని పాయింట్ నేను చెప్పుకుంటూ వస్తే మీకు భయం అనేది ఏర్పడుతుంది. మనం చేసినా కూడా ఫలితం ఉండదే అనే భావన మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు కృషి చేయకుండానే ఫలితాలు వచ్చేయాలంటే ఎలా? రావు కదా. కాబట్టి నేను చెప్తున్నది, మీ యొక్క జాతకంలో దృఢ కర్మ ఉందా, అదృఢ కర్మ ఉందా, లేక అదృఢ కర్మలు ఉన్నాయా అనేది చూసి మొత్తానికి కలిపి ఒకటే రెమెడీస్ చెప్తున్నాను. అది మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే మీకు అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. ఈ రెమెడీ అనేది ఎలా ఉంటదంటే, మీ జాతకంలో రొటీన్ వర్క్ గా మార్చుకోండి. మార్చుకుంటేనే దాని ఫలితం, అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు. అంతేగాని ఏదో 4 రోజులు చేశాము, ఒక 2 నెలలు చేశాము, 3 నెలలు చేశాము, దాని యొక్క ఫలితం రాలేదు అంటే, ఈ కాలంలో మనిషి ఎలాగున్నారంటే, మేము రాహుకేతుల పూజ చేయించేసాం, శనికి తైలాభిషేకం చేసేసాం, పేదవాళ్ళకి భోజనం పెట్టేశాం, లేకపోతే జపం చేయించేసాం, లేకపోతే చండీ హోమం చేసేసాం, మాకు ఫలితాలు రాలేదు. ఇదే తంతు. అంటే మీరు ఒక్కసారి చేస్తే కోటాను కోట్ల డబ్బులు భగవంతుడు మీకు ఇచ్చేయాలి, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేయాలి, ఆస్తి అంతస్తులు ఇచ్చేయాలి. ఆ యోగం మీకు ఉందా లేదా అనేది మీకు తెలియదు. యోగం ఉండాలి. ఆ యోగం కోసమే మీరు ప్రయత్నం చేయాలి. చేయకుండా నాకు రావట్లేదు అంటే కుదరదు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మనం భోజనం రొటీన్ గా తింటున్నాం కదా. సో అలాగే మీరు ఈ రెమెడీస్ కూడాను రెగ్యులర్ గా రొటీన్ గా చేస్తేనే మీకు ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఫలితము కోసమే మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఫలితం కోసం కాదు, త్రికరణ శుద్ధిగా మీరు చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది, రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది అది. ఓకేనా? ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అడిగిన దాంట్లో మురళీధర్ గారు ఏమడుగుతున్నారంటే, ఉత్తేజ్ పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా అని అడిగారు. సార్ మురళీధర్ గారు, అబ్బాయిది చాలా చక్కగా సింహ రాశి, మీన లగ్నం, గ్రహాల పొందిక, అంటే గ్రహాలు తను జన్మించినప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే చాలా చక్కగా ఉన్నాయి. కానీ లగ్న కాల సర్ప దోషం, లగ్న కాల సర్ప దోషం, అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో పడిపోయినాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, 8వ భావంలో కేతువు,
8వ భావంలో కేతువు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కానీ మనిషి దగ్గర ఓపిక ఉండదుగా. ఓపిక పట్టాలి. ఎక్కువగా మీరు గవర్నమెంట్ అని కూర్చోమండి. మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ లాభాధిపతి వ్యయాధిపతి ఆయన శనేశ్వరుడు 4వ భావంలో కూర్చున్నాడు. 4వ భావంలో కూర్చుని లగ్నం మీద దృష్టి పడుతున్నాడు. దశమ దృష్టి లగ్నం మీద పడుతుంది. అట్ ద సేమ్ టైం మార్స్ అండ్ సన్ శని మీదుగా వచ్చారు. శని ఎవరు? జన ఆకర్షణకి కారకుడు. కుజుడు ఫిజికల్ కి కారకుడు. రవి గవర్నమెంట్ కారకుడు. 6వ స్థానాధిపతి అయి 5లో కూర్చున్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు 5వ భావంలో కూర్చున్నారు. 11వ భావం మీద ఆస్పెక్ట్ కూడా పడుతుంది. మీ ఉత్తేజ్ కుమార్ కి 95% గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నం చేయమనండి. కానీ ప్రయత్నం చేస్తూను నాకు కావాలి, నాకు రావాలి, ఇదే కావాలని కూర్చోవద్దు. లడ్గోగా ఉండమనండి. వస్తే లేకపోతే లేదని వదిలేసేయమనండి. దాని మీదే కూర్చోవద్దు. ప్రయత్నం చేయమనండి. దేవుడి దయ వల్ల రాబోయే కాలంలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతు ట్రాన్సిట్ ఇన్ మూన్ స్టార్ ఆఫ్టర్ సన్ స్టార్. ఆ టైంలో ఈ పిల్లాడికి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి రాహుకేతుల పూజ చేయించుకున్నామనండి. అలాగే చేసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది. అయితే ఈ పిల్లాడు ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేసేస్తాడు. పిల్లాడు ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేసేస్తాడు. అది మాత్రం కొంచెం జాగ్రత్త వహించమనండి. ఒక అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి తిప్పలు పెడుతుంది. ఖచ్చితంగా పెడుతుంది. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, చెదారం చాలా ఉన్నాయి. అదన్నీ మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th ఈజే శత్రువు, రుణము, రోగము, సేవ. ఈ ప్రాబ్లం ఉంది. కొంచెం ప్రేమ వ్యవహారాల్లో దూరంగా ఉండమంటారు. ఎందుకంటే ఈయన సిన్సియర్ గా ప్రేమిస్తాడు. కానీ అక్కడ ప్రేమించే వ్యక్తితో జెనెటిక్ రిలేషన్ కుదరట్లేదు. అది పాయింట్. ఓకేనా? కాబట్టి దయచేసి ఫస్ట్ రాహుకేతుల పూజ చేయించండి. నుదుటిన ఖచ్చితంగా నాగసింధూరం పెట్టుకోనండి. వీళ్ళ వంశంలో అమ్మవారి కుంకుమ ప్లస్ నాగసింధూరం తప్ప వేరే బొట్లు లేవు. అది మీరు బాగా గమనించాల. బాబా గారి బొట్టు, లేకపోతే మన ఏంటి ఆంజనేయ స్వామి బొట్టు, లేకపోతే శివుని బొట్టు, ఏదో ఆ శివుని బొట్టు, బోలాశంకరుడు బొట్టు కూడా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. కానీ ఈ 3 తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎక్కువగా కష్టపడక తప్పదు. అలాగే ఈయన పుట్టిన గ్రామము, పుట్టిన ఊర్లో ఉండకుండా వేరే చోట వెళ్ళి ప్రాక్టీస్ నేర్చుకోమనండి, కోచింగ్ తీసుకోమనండి. ఖచ్చితంగా 95% ఈయనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ముఖేష్ పాటిల్ గారు ఏమడుగుతున్నారంటే, ఏ లగ్నానికైనా శుక్రుడు 12వ భావంలో ఉంటే శుభ ఫలితాలు వస్తాయా లేక దుర్నిమిత్తమైన ఫలితాలు వస్తాయా అనేది క్వశ్చన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ లగ్నానికైనా వెల్త్ కారకుడు ఆయన, ధన కారకుడు ఆయన, ధనాన్ని సంపాదించేటట్టు చేసే కారకుడు. ఇక్కడ 12వ భావంలో ఉన్నారు. ఒక్కొక్క లగ్నానికి తను ఏ భావాలను తీసుకుని నడుస్తున్నారు అనేది ప్రధానం.
ఫర్ సపోజ్ సింహ లగ్నం తీసుకోండి. 3-10 అధిపతి. సింహ లగ్నానికి 3-10 అధిపతి 12లో కూర్చున్నారు. 3 అంటే ఏంటి? షార్ట్ జర్నీస్, ప్రయాణాలు, ఓకేనా, రాతపోతలు, మధ్యవర్తి తత్వం, తమ్ముళ్ళు, స్నేహితులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 10th అంటే కెరియర్. ఈ కెరియర్ కారకుడు, ఈ కెరియర్ కారకుడు ఏం చెప్తున్నాడు అంటే, మీకు వీనస్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు ప్రయాణాలు చేస్తూ ఉండండి. నెంబర్ 1 పాయింట్. కెరియర్ లో అంటే ఉద్యోగంలో ప్రయాణాలు చేస్తూ ఉండండి అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, 12లో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దూర ప్రాంతానికి వెళ్ళండి. అంటే మీరు జన్మించిన స్థానం నుండి వేరే దిక్కుకు వెళ్ళండి, వేరే గ్రామానికి వెళ్ళండి, వేరే ఊరికి వెళ్ళండి, లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళండి, లేకపోతే వేరే దేశానికి వెళ్ళండి. అక్కడ మీకు కంఫర్ట్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఇస్తాను అని అంటున్నాడు. 12వ భావం అంటే ఇది. ఎందుకంటే సింహ లగ్నానికి తృతీయ దశమాధిపతి కదా. తృతీయం అంటే ప్రయత్నం, 10 అంటే కెరియర్, నేమ్ అండ్ ఫేమ్. అట్ ద సేమ్ టైం 12th లో కూర్చున్నాడు. 12th అంటే చాలా మంది వ్యయభావము, ఖర్చు అయిపోతుంది, ప్రాణాలు పోతాయి, అయ్యి చెప్తారు. వద్దు, అవన్నీ నమ్మొద్దు. అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కానీ దాంట్లో చెడు కన్నా మంచి తీసుకోవాలి. ఇప్పుడు 8వ భావం అనగానే అందరూ పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, జైలు శిక్షలు, ఇవన్నీ ఏంటంటే బాబు, మన పరాశర మహర్షి ఏం చెప్పారు? ప్రతి భావంలో ప్లస్ ఉంది, ప్లస్ ప్రతి భావంలో మైనస్ ఉంది. ప్లస్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకుంటే దానికి ప్లస్ కి పెరుక్కుంటే వెళ్తుంది. మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకోకుండా, ఎప్పుడైతే ఇంట్లోనే ముసుగుదని కూర్చున్నారనుకోండి, మీకు ముసుగుదని కూర్చోబెడతానే ఉంటది. కాబట్టి శుక్రుడు వెల్త్ ఇస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, శుక్రుడు మీకు బాగా అనుకూలించాలంటే 12వ భావంలో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే 12వ భావంలో శుక్రుడు ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే: మీ వాహనం మీరే శుభ్రం చేసుకోండి, మీ బెడ్రూమ్ మీరే శుభ్రం చేసుకోండి, మీ బెడ్రూమ్ లో మంచి పర్ఫ్యూమ్ పెట్టుకోండి, మీ బెడ్రూమ్ లో వైట్ కలర్ బెడ్షీట్స్ వాడండి, మీ బెడ్రూమ్ లో ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ ఉండే స్టిక్ చేసుకోండి. అంటే అందానికి కారకుడు, పర్ఫ్యూమ్స్ కి కారకుడు. అంటే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా బాగుగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎవరు వచ్చినా కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన. చేసుకున్నారు అనుకో, 12వ భావం అనగానే మీరు కంగారు పడదు. ఫస్ట్ మీరు చాలా మంది జాతకాలు చూడగానే కుజ దోషం అనగానే కంగారు పడిపోతారు. కుజుడు 4లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 8లో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోకూడదు, ఈ అబ్బాయికి పెళ్లి చేసుకోకూడదు. ఇలా పోతే మన భారతదేశంలో సగం మందికి పెళ్లిళ్ళు అవ్వవు. ఆ కుజుడిని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, శుక్రుణ్ణి ఏ విధంగా యూజ్ చేయాలి, రవిని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే దానికి అలైన్మెంట్ ఉంది. ఆ అలైన్మెంట్ ను బట్టి మీరు హైక్ అవుతారు. అంతేగాని వేరేది ఏమీ లేదు. మీరు కంగారు పడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ముఖేష్ గారు. ఇది మీ యొక్క ప్రశ్నకి అర్థం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఈయన కృష్ణ సుధా గారు అడుగుతున్న ప్రశ్న: గురువు గారికి నమస్కారం, మా బ్రదర్ది తులా రాశి తులా లగ్నం. అమ్మ కృష్ణ సుధా గారు,
తులా రాశి, తులా లగ్నం, మొండి వైఖరి ఎక్కువగా ఉంటుంది. నెంబర్ వన్ మొండి వైఖరి ఉంటుంది. రెండవ భావములో కుజుడు. రెండవ భావంలో కుజుడు అన్నప్పుడు తులా లగ్నానికి, ఒక్క నిమిషం, తులా లగ్నానికి కుజుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయ్యి అష్టమ భావాన్ని చూస్తున్నారు. ఇది మీరు గమనించాలి. రెండోది నాలుగో భావంలో కేతువు. నాలుగో భావంలో కేతు అన్నప్పుడు తులా లగ్నానికి మకర రాశిలో కేతువు. సో నాలుగో దాంట్లో కేతు కూర్చుంది అంటే ఖచ్చితంగా తల్లి తరపు నుంచి వచ్చే సర్పదోషం. దీనికి నివారణ రాహుకేతుల పూజ చేయించండి. తర్వాత 7లో శని, సప్తమ భావంలో శని. తులా లగ్నానికి శని రాజయోగ కారకుడు, చతుర్థ పంచమాధిపతి సప్తమ భావంలో పడ్డారు. కాబట్టి మీకు సలహా ఇచ్చుంటారు, శని నీచబడిపోయారు, చాలా ఇబ్బంది పడతారు, అది ఇదని. కానీ శని 7లో కూర్చుని 9వ భావాన్ని చూస్తున్నారు. 9వ భావం అంటే దూర ప్రాంతము, దూర ప్రదేశానికి వెళ్ళండి అని అంటున్నాడు. దేని నిమిత్తం? వృత్తి కారకుడు, మార్పు కారకుడు, హైక్ కారకుడు, జన ఆకర్షణ కారకుడు. ఓకేనా? కాబట్టి తర్వాత దశమములో గురువు. ఇక్కడ దశమంలో గురువు ఉన్నప్పుడు గురువు ఆస్పెక్ట్ ఆన్ సెకండ్ హౌస్ అంటే కుజుడి మీద దృష్టి. నాలెడ్జ్ బాగానే ఉంది, మాట్లాడే విధానంలో పోట్లాడినట్టు ఉంటుంది, కొంచెం అక్కడ జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి శుక్ర రాహువులు 11వ భావం. మేము చెప్పాం, శుక్ర రాహువులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వివాహం జరుగుతున్నప్పుడు, అంటే వివాహం చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర కానీ అన్నాదమ్ముల దగ్గర కానీ వీళ్ళు ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అత్తగారి ఇంటిగాడు కానీ లేకపోతే బామ్మగారి ఇంటిగాడు కానీ ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు. ఖచ్చితంగా భార్యాభర్త విడిగా ఉండాల్సిందే. శాస్త్రం అది చెప్తుంది, నేను చెప్పట్లేదు. పరాశర మహర్షి ఏం చెప్పారనేది చెప్తాను. శుక్ర రాహుల కాంబినేషన్ ఉన్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, భార్య అయినా దూరంగా ఉంటుంది, భర్త అయినా దూరంగా ఉంటాడు. అయితే పెళ్లి చేసుకున్నది దూరంగా ఉండడానికి ఆ గురుగారు అనే ప్రశ్న మీ మనసులో వచ్చింది. అక్కడే ఉంది అలైన్మెంట్, అక్కడే అలైన్మెంట్ ఇచ్చారు పరాశర మహర్షి. ఎప్పుడైతే శుక్ర రాహులు కంజంక్షన్ ఉండి, అంటే యుతిలో ఉండి ఏ భావంలో ఉండినా కూడాను తల్లిదండ్రులు స్వగ్రామము, స్వక్షేత్రము, స్వ రిలేషన్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. వీళ్ళు పోట్లాడుకునేది విడిపోతారా, విడాకులు తీసుకుంటారా అంటే వాళ్ళు తీసుకోరు. వీళ్ళతో వచ్చిన మా తలకాయ నొప్పిది. మీరు విడాకులు తీసుకోమంటే ఈ అమ్మాయి ఒప్పుకోదు, అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి ఒప్పుకోడు. కారణం లేదు అక్కడ, కారణం ఉండదు. వాళ్ళిద్దరు భార్యాభర్తల్లో ఎఫెక్షన్ అంత బాగుంటది. మధ్యలో ఎవరైనా దూరితే మాత్రం వాళ్ళకి చెప్పు దెబ్బలు ఖాయం. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత దూరం దూరం ఉంటే ఎలాగా, ధర్మం ఒప్పుకోదు కదా అనే ప్రశ్న మీ మనసులో వచ్చినప్పుడు రాహు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, అవుట్ ఆఫ్ కంట్రీ జర్నీస్. కాబట్టి బాగా చదువుకున్నారనుకోండి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే భార్యను తీసుకుపోమనండి. అక్కడ బోత్స్ ఆర్ హ్యాపీ ఇన్ మ్యారిటల్ లైఫ్. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సరే, బాగా చదువుకోలేదు, లేదు చేతి వృత్తి లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారు, వెంటనే భార్యను తీసుకుని వాళ్ళు ఊరు ఇడిచిపెట్టేసి వేరే ఊరు వెళ్ళిపోమనండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం పోట్లాడుకుంటే అప్పుడు అడగండి. ఒక్క ఫోన్ కూడా మీకు చేయరు. మా ఆయన ఇలా పోట్లాడుతున్నాడని కానీ, మా ఆవిడ ఇలా అంటుందని కానీ ఎవ్వరు అనరు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. సో అంత ఎఫెక్షన్, ఎందుకంటే శుక్ర రాహులు బోత్స్ ఆర్ ఫ్రెండ్స్. ఓకేనా? కంగారు పడవలసిన అవసరం లేదు. రెండోది ఏమడుగుతున్నారు? శుక్ర రాహువులు 12వ భావంలో
బుధుడు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ, వస్తుందా లేక తన జాతకం ప్రకారం ఏ జాబులో ట్రై చేస్తే బాగుంటుంది? మేడం గారు, మీరు 10వ భావములో తృతీయ షష్టాధిపతి వెళ్ళారు. ఎక్కడైనా సరే బ్యాంకింగ్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైపుకి మీరు వెళ్ళమని చెప్పండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళెవరు? మురళి, కే మురళి గారు అడుగుతున్న ప్రశ్న: నక్షత్రము యొక్క అధిపతి అయిన ఆధిపత్యం పాపి గ్రహం గ్రహం అయితే రత్నధారణ చెయ్యవచ్చా అని అడిగారు. అంటే గ్రహమున్న నక్షత్రాధిపతి ఆధిపత్యం రీత్యా ఆయన పాపి అయితే వారి యొక్క రత్నధారణ రత్నధారణ చేయవచ్చా అని అడిగారు. ఎవరు? కె మురళి గారు. మురళి గారు, నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి అది మీరు గమనించాలి. నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి బాగా చెప్తున్న గుర్తుపెట్టుకోండి. కొండంత కష్టానికి గోరంత అదృష్టం ఉండాలి. ఆ గోరంత అదృష్టానికి చూపుడు వేల అంత రత్నం ఉంటుంది. ఉంటేనే మీకు కలిసి వస్తుంది. రత్నం తొడిగినంత మాత్రాన కిరీటాలు రావు. అది మీరు గమనించాలి. ఇలాగే మీలాగానే ఒక నవరత్నాల ఉంగరం ధరించుకుని తిరుగుతున్న వ్యక్తికి, ఒక చెప్పకూడదు, పంతులు గారు లాంటి వాడు అనుకోండి, ఆయన ఏం చెప్పాడంటే, బాబు నవరత్నాల ఉంగరం మీరు ధరించకూడదు, అది దానం చేయాలి అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే అదే గోల్లో ఉన్నాడు. గోల్లో ఉండి 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 వన్ డే నేను ఫంక్షన్కి వెళ్తే ఆయన కూడా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు నా స్నేహితుడికి అడిగాడు ఈయన ఎవరు అని. ఇలా సిద్ధార్థి గారు, వారు బాగా చెప్పేవారు, వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, నేమాలజీలో మంచి ప్రావీణ్యత ఉంది అని అంటే, ఆయన అడిగిన క్వశ్చన్ అది. సార్ నాకు ఇలా అన్నారు, దానం చేయమంటారా అంటే, వెంటనే నేనేం చేశానంటే కర్చీఫ్ జేబులోంచి కర్చీఫ్ తీసి అదేదో దానం ఏదో నాకు చేయండి అన్న. నవరత్నాల ఉంగరం అంటే దాదాపు కాసులో నవరత్నాలు పొదిగిచ్చారు. పొదిగిచ్చినప్పుడు నేనేమన్నానంటే కర్చీఫ్ కొట్టి బాబు నాకేసి అది అన్న. అదేంటండి అన్న. అదేంటండి అలాగన్నారన్న. అంటే నవరత్నాల ఉంగరం ధరించే వాళ్ళు దానం చేసేయాలా? అలా ఉందా శాస్త్రంలో? చెప్పండి. అయితే నవరత్నాల ఉంగరం ధరించే వాళ్ళు 10,000 మందిలో 10 మంది ఉంటారు. 10 మందిలో 5గురు దివాళా ఎత్తేస్తారు. 5గురు దివాళా ఎత్తేస్తారు. మిగిలిన ఎంతమంది? ఇంకా 5గురు. 5గురులో 3 బ్యాలెన్స్ గా ఉంటారు. 3 బ్యాలెన్స్ గా ఉంటారు. మిగతా 2 మాత్రమే కుబేరులు అవుతారు. ఇది 100కి 100% కరెక్ట్. కానీ దీని లోపల దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది మీకు తెలియదు. అది మీకు తెలియదు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, రత్నాధారణకి ఉపయోగించే లోహము అది బంగారం. ఆ బంగారం విసర్జింపబడిన బంగారం పనికి రాదు. ఏంటంటే విసర్జింపబడింది అంటే ఏంటి అని మళ్ళీ మీ మనసులో ప్రశ్న. మళ్ళీ ప్రశ్న వస్తుందిగా, రాకుండా ఉండదుగా. మా అమ్మగారు తదనంతరం ఇచ్చిన
గొలుసు, చైను, నక్లీసు, లేకపోతే ఉంగరం, లేకపోతే బ్రాస్లెట్, లేకపోతే బ్యాంగిల్స్, ఇవి ఏవి రత్నాధారణకి సంబంధించిన ఉంగరాలు చేసుకోకూడదు. దాన్ని విసర్జింపబడినది అని అంటారు. రత్నశాస్త్రంలో ఉంది విషయం, నేను చెప్పట్లా. ఓకేనా? విసర్జింపబడింది అంటే ఒక్కసారి రూపధారణ చేసింది విసర్జింపబడుతుంది అని అర్థం. అయితే గురుగారు మళ్ళీ బంగారపు కొట్లో ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. మీరు బంగారంలో రత్నధారణ చెయ్యాలి అని మీరు అనుకుంటే నెంబర్ 1 మీ స్నేహితుడై ఉండాలి, మంచివాడై ఉండాలి. ఆ బంగారం తీసుకుని సెకండ్ హ్యాండ్ బంగారం కలిపేసి ఇచ్చేస్తాడు, అటువంటి వాడు కాకూడదు. నెంబర్ 2 బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రత్నానికి సంబంధించిన అంటే మీకు సరిపడే రత్నం ఏదైతే ఉంటుందో ఆ రత్నం శుభ నక్షత్రాల్లో శుభ గడియల్లో మీరు పర్చేస్ చేయాలి. మీరు పర్చేస్ చేసినప్పుడు తీసుకుని శుభ సమయాల్లో మీ స్నేహితుడికి ఇవ్వాలి. ఇచ్చే ముందలు తీసుకునే జాగ్రత్తలు, ఆ రోజు వారాధిపతి బాగుండాలి, నక్షత్రాధిపతి బాగుండాలి, హోరాధిపతి బాగుండాలి, సూక్ష్మ హోరాధిపతి బాగుండాలి. ఇవి అన్ని బాగున్న సమయంలో పొదిగించాలి. దాంట్లో పొదిగించాలి. పొదిగించిన తర్వాత శుభ సమయంలో తీసుకొని భగవంతుడి సన్నిధిలో పెట్టి శుభ సమయంలో దానికి అభిషేకం చేయించుకొని మీరు రత్నధారణ చేయాలి. నెంబర్ 1 ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి మీరు తొడుక్కున్న నుండి బాగానే ఉంటది. తొడుక్కున్న ఒక 5 నెలలు 6 నెలలు బాగానే ఉంటది. ఆ తర్వాత నుంచి పడుతుంది తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పి ఎందుకు పడుతుంది అనే డౌట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. ఈ డౌట్ లో మీరు తొడుక్కున్న రత్నం మీ ఇంటి యజమానురాలు అపవిత్ర దినాల్లో ఉన్నప్పుడు ఆవిడ ఒంటి మీద నుంచి వచ్చే గాలి దానికి సోకకూడదు. రెండోది, మీరు పురుషుడు కాబట్టి మీ చేతికి వేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆయన శుద్ధిగా ఉన్నాడో తెలియదు, స్నానం చేశాడో తెలియదు, వాడు ఏం చేశాడో తెలియదు. అటువంటిది ఆయన ముట్టుకోగానే రత్నానికి ఉన్న పవర్ తగ్గుద్ది. ఇవి అన్నిటికన్నా అధిగమించాలంటే మరొకటి ఉంది. అదేంటయ్యా అంటే రాత్రిపూట కొబ్బరి నీళ్ళల్లో వేసి భగవంతుడి సన్నిధిలో పెట్టండి. ఉదయాన్నే స్నానం చేసి శుద్ధి చేసుకుని చేతికి వేసుకోండి. మీరు ఏ చేతికైతే వేసుకుంటారో, ఏ వేలికైతే వేసుకుంటారో ఆ చేతితో షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. ఇదొక పాయింట్. తర్వాత రత్నం మీద స్క్రాచెస్ వస్తాయి, గీతలు మీకు కనపడవు. దాంట్లో వచ్చే షైనింగ్ రాకుండా గీతలు కట్ అయిపోయి ఉంటాయి, అప్పుడు హాని చేస్తాయి. రెండోది, ఆ రత్నము లోపల గాలి బుడగలు ఉంటాయి, లేకపోతే పగుళ్ళు ఉంటాయి. ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు? ఏమీ చెప్పదు. ఏదో ఉంగరం మీకు అమ్మేయడం, మీకు అంట కట్టడమే మీ వాళ్ళ పని. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే కన్నా ఇప్పుడు నేను చెప్తాను, కనకపుష్యరాగం వేసుకోండి 3 క్యారెట్లు అంటారు. కనకపుష్యరాగం 3 క్యారెట్లు అంటే 3 పదులు 30. ఇప్పుడు తీసుకున్న దానికి తగినంతగా రింగ్ చేయించాలి, అదొక కాసు. టోటల్ గా మీకు 1,00,000 రూపాయలు అవుతుంది. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా, లేక మీ జాతక ప్రకారం ఏ రత్నానికి సంబంధించిన కలర్ బట్టలు ధరించి అలా 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 పైకి వస్తారా?
ఈ రెండిట్లో మీకు వదిలేస్తున్నా. ఓకేనా? కాబట్టి రత్నాధారణ చేయాలి, నవరత్నాలు ధరించుకోవాలి, సోకులు చూపించుకోవాలి అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఈ రత్నాధారణలో కూడాను డబ్బులు ఉన్నాయి కదా అని తీసుకెళ్లి ఒక 2 లక్షలు చేతిలో పెట్టేస్తారు, లేదా ₹1,00,000 చేతిలో పెడతారు. నాకు నవరత్నాల ఉంగరం తయారు చేసి ఇవ్వండి అంటారు. తెల్లారేటప్పటికల్లా నవరత్నాల ఉంగరం తయారైపోతుంది, మీకు ఇస్తారు. ఇచ్చిన కాడి నుంచి 45 రోజులు పెట్టుకోండి. అక్కడి నుంచి ఇంకా బ్యాక్లాక్ వచ్చేస్తా ఉంటుంది. టోటల్ గా మీకు రోడ్డు మీదకి తీసుకొచ్చేదాకా రోడ్డు మీదకి తీసుకొచ్చేదాకా ఆ రత్నాధారణ విడిచిపెట్టదు. ఎందుకంటే ఈ రత్నాలలో ఒకటి ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ ఇస్తుంది, ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ ఇస్తుంది. శాస్త్రంలో ఏముంది అనేది మీకు వద్దు. 10 మందికి చూపించుకోవడానికి మెటీరియలిస్టిక్ గా ఉండొద్దు, కేతుగా ఉండండి. కేతు యొక్క తత్వాలతో నడవండి. అప్పుడు మీ యొక్క పరిస్థితి మార్పులు చేర్పులు జరుగుతాయి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళది సెకండ్ వీడియో చేస్తాను. ఓకేనా? నేను చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.